ఓయ్ హలో, ఇక్కడ ఇక్కడ ఏంటి అలా చూస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు షనాస్ కుకింగ్. ఇవాళ మా అమ్మగారి వీడియో చూస్తున్నారు కదండి. మా అమ్మ పెట్టిన వడియాలు. ఎందుకు వీడియో అన్నాను, రెసిపీ అని ఎందుకు అనలేదు అని అంటే, ఇప్పుడు మనము ప్రిపేర్ చేసి వేసామనుకోండి వడియాలు, ఆ పెట్టిన వడియాలు 1 లేదా 2 రోజులు అయితే మనకి రెడీగా ఉంటాయన్నమాట. టైం పడుతుంది కాబట్టి. సో ఈ ప్రిపరేషన్ అంతా కూడా చూసేయండి, మీరు కూడా ఈజీగా అయితే వడియాలు పెట్టేసుకోవచ్చు అనమాట. భలే టేస్ట్ ఉన్నాయండి, భలే ఎండిపోయినాయి, చాలా బాగున్నాయి. మరి ఈ రకంగా మీకు కూడా రావాలి, కుదరాలి అని అంటే ఫుల్ వీడియో అయితే తప్పకుండా చూసేయండి. చాలా డీటెయిల్గా ఉంటుందండి, కొలతలతో ప్రకారం ఉంటుంది. నేను మీకు అన్నీ కూడా డిస్క్రిప్షన్లో రాస్తాను, ప్రతి ఒక్కటి చూసి మీరు కూడా ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్ట్ అయితే ఉంటాయండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే మనము ఒక 2 గ్లాసులు అయితే ఇక్కడ బియ్యం పిండిని అయితే తీసుకుంటున్నారనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా వాటర్ గ్లాసు మీరు కూడా ఇలానే తీసుకోండి. చాలా కొలతలు అయితే ప్రకారంగా కరెక్ట్గా ఉన్నాయి. ఇలా తీసుకున్నారంటే కనుక మీరు కూడా పర్ఫెక్ట్గా అయితే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. 2 గ్లాసులకి మనకి 1 గ్లాస్కి వచ్చేసి 7 గ్లాసులు వాటర్ అండి. చూస్తున్నారు కదా, అలా 2 గ్లాసులు మనము బియ్యం పిండి తీసుకుంటే 14 గ్లాసులు మనం ఇక్కడ వాటర్ అయితే ఎసరికి తీసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, నువ్వులు, జీలకర్ర, ఇట్లా ఉప్పు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ వేసుకోవాలి. వామ కూడా వేసుకోవచ్చు ఒకవేళ వేసుకుంటే. నువ్వులు, జీలకర్ర చూస్తున్నారు కదా, ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇక్కడ 4 గ్లాసులు వాటర్ పడుతుందండి పిండి కలుపుకోవడానికి. చాలా జాగ్రత్తగా చూడండి. ఈ వాటర్ క్వాంటిటీ ఇది మనకి కొలత తెలిస్తే మనం పర్ఫెక్ట్గా అయితే మనము వడియాలు వేసుకోవచ్చు అనమాట. అటు ఇటు కాకుండా పర్ఫెక్ట్గా అయితే వడియాలు వస్తాయి. 4 గ్లాసులు వాటర్ అయితే మనము పిండి కలుపుకోవడానికి తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దు. ఆ క్వాంటిటీ కన్సిస్టెన్సీ సరిపోతుంది, ఓకేనా? చూస్తున్నారు కదా, ఈ విధంగా అనమాట. మళ్ళీ లూజ్ అవ్వద్దు, టైట్ అవ్వద్దండి, ఎందుకనంటే మనం దీన్ని వండుకోవాలి. సో అందుకనేసే 4 గ్లాసులు మాత్రమే ఇక్కడ మనకి పడుతుంది. చూసుకుంటూ 4 గ్లాసులు లమ్స్, గడ్డలు ఏమీ లేకుండా నీట్గా చక్కగా నిదానంగా కలుపుకోవాలి. ఈ విధంగా అనమాట. ఉప్పు కొంచెం లైట్గా వేసుకోండి, ఎందుకనంటే మనము ఎక్కువ అవుతుంది. ఆల్రెడీ మనం డీప్ ఫ్రైది కాబట్టి, ఇది నూనెలే చేసుకునేది కాబట్టి ఎక్కువ ధూప్ అవుతుంది, వాటర్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా. వంట సోడా వేసుకోకండి. అండ్ అట్లనే ఉప్పు కొంచెం తక్కువ చూసి వేసుకోండి. మా అమ్మగారు ఇక్కడ అందాజతో వేసుకున్నారు. లైట్గా వేసుకోవడమే చాలా మంచిది, వాటర్ ధూప్ అవుతుంది. మనము 4 గ్లాసులు వాటరు ఏం చేసాము, పిండి కలుపుకునేటప్పుడు తీసుకున్నాము. మిగతా 10 గ్లాసులు కూడా మనం ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఎంత? 2 గ్లాసుల పిండికి. అర్థమైంది కదా మీకు క్వాంటిటీ? ఇది తెలిస్తే పక్కా కొలతలతోటి ఈజీగా అయితే వడియాలు అయితే వచ్చేస్తాయి మనకి, అసలు ఏమాత్రం టెన్షన్ లేకుండా. 2 గ్లాసుల పిండికి 14 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి ఇక్కడ మనం. చూస్తున్నారు కదా, అర్థమైంది కదా. మనం పిండి కలుపుకునేటప్పుడు 4 గ్లాసుల వాటర్ తీసుకున్నాము. అండ్ ఇప్పుడు ఎసరు కోసము 10 గ్లాసులు వాటర్ పట్టింది ఇక్కడ. ఓకే, క్లారిటీ కదా. స్కిప్ చేయొద్దండి, మీకు అసలు అర్థం కాదు కొలతలు ఏదైనా సరే. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు నా వీడియోలు ఏవైనా సరే నోటిఫికేషన్ ద్వారా మీకు ముందుగానే వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా ఉంటుంది క్వాంటిటీ. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ ఇట్లా కలుపుకోవాలి. ఎసరు బాగా మసిలిన తర్వాత మనము వేసుకోవాలి. గ్యాస్ పొయ్యి మీద సరిగా అవ్వవు, అట్లనే గ్యాస్ కూడా ఎక్కువ పడుతుంది స్టవ్ మీద. సో అందుకనేసి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మనం ఇక్కడ పొయ్యి అయితే వెలిగించుకున్నాము. పొయ్యి మీదనే చాలా బెటర్ అండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచి కలుపుకోవాలండి, లేదంటే సరిగా గడ్డ కడుతుంది ఒకటే దగ్గర. ఇట్లా బాగా
మసలాలన్నమాట. ఈ విధంగా అయితే మంచిగా ఉడకబెట్టుకోవాలి పిండి అంతా కూడా. చాలా టేస్ట్ అయితే ఉన్నాయండి. ఈ విధంగా మీరు కూడా వేసి చూడండి వడియాలు మంచిగా. ఇప్పుడైతే కొంచెం చల్లబడిపోయింది అనుకోండి, ఎండ వచ్చినప్పుడు మీరు కూడా ఈ ప్రకారంగా చేసుకోండి. మా అమ్మగారు 2 రకాలైతే వడియాలు చేశారు. ఈ రకం అయితే ఫస్ట్ ఇట్లా సింపుల్ అనమాట. రెండో రకంది కూడా నేను మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేస్తాను, అంటే లింక్ ఇస్తాను. క్లిక్ చేసి అయితే వీడియో అంతా వాచ్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియో అయితే అదే అనమాట. లింక్ అయితే తప్పకుండా ఇస్తాను ఈ వీడియోకి, చూసేయండి. నెక్స్ట్ వేరే రకము, వేరే వెరైటీ వడియాలు. పిండి అయితే ఉడికిపోయింది కదండి, మనము వేరే గిన్నెల్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, 2 గిన్నెల్లోకి గోరువెచ్చగా ఉన్నప్పుడే, అంటే వేడిగా ఉన్నప్పుడే పెట్టేసుకోవాలి. 2 గిన్నెలు తీసుకున్నాం ఇక్కడ మేమిద్దరం, అమ్మ నేను, కొంచెం అమ్మకి హెల్ప్ చేద్దాం అనేసి అయితే 2 గిన్నెలు తీసుకున్నాం అనమాట. చూస్తున్నారు కదా, ఇది చల్లారనివ్వద్దండి, గడ్డ కడుతుంది. అంటే ఒకే దగ్గర అయ్యి మనకి స్టిక్కీగా అయ్యి రావన్నమాట వడియాలు. ఇట్లా గోరువెచ్చగా లేదంటే వేడివేడిగా పెట్టేసినా ఈజీగా అయిపోతుంది. మనము మార్నింగే చేసుకోవాలండి ఇది. 6 to 7 వరకే మనం చేసుకుంటే ఎండ వస్తుంటే త్వరగా ఎండిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఎండలో వేయలేము, ఊహా అని కింద మీద అవుతుంటాం కాబట్టి. సో వంగి వేయాలి కాబట్టి చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి ఈజీ ఉంటుంది అనమాట, ఎక్కువ హరారత్ ఉండదు. ఎంచక్క ఈ విధంగా అయితే చేసుకోవాలి. మరీ మందం ఉండొద్దు, అట్లని ఎక్కువ స్ప్రెడ్ కూడా చేయొద్దండి. ఎందుకనంటే మళ్ళీ ఎండిన తర్వాత అసలు రావు, అవి ట్రాన్స్పరెంట్ అయిపోతాయి ఎండిపోయిన తర్వాత. సో మీడియంగా అలానే ఉంచేసేయాలి, మరీ ప్రెస్ చేయొద్దు. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం కూడా ఫుల్ అయితే చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ దుపట్టా తీసుకున్నాం అనమాట, షిఫాన్ జార్జెట్ నార్మల్ది. లైట్ వెయిట్ ఉండాలండి, పల్సటిది తీసుకోవాలి. లేదు అని అంటే మన దగ్గర పాలిథిన్ కవర్ ఏదన్నా ఉన్నా కూడా, పెద్దది ఏదన్నా ఉన్నా తీసుకోవచ్చు. లేదంటే బియ్యం బస్తాలు కూడా వస్తాయి, కానీ అది రాదండి, కొంచెం స్టిఫ్ ఉంటాయి కాబట్టి. సో శారీ అయినా ఇలా అయినా తీసుకోండి, మీ దగ్గర ఏదున్నా దుప్పట్టా అట్లా లైట్ వెయిట్ది ఉండాలన్నమాట. అల్కగా పల్సటిది తీసుకోవాలి, క్లాత్ త్వరగా రావడానికి వీలుగా ఉంటుంది. ఎండ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా తగలాలండి. మార్నింగ్ నుంచి కూడా మనము 4-5 వరకు ఎండ బాగుంటుంది కాబట్టి అప్పటి వరకు కూడా మనం పెట్టుకోవాలి. అట్లయితేనే బాగా ఎండిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నీ వేసేసుకున్నారు మా అమ్మగారు. అక్కడక్కడ కొంచెం చిన్నగా కూడా గ్యాప్లో ఫిలప్ అయితే చేసేసుకున్నారు. చాలా ఈజీ వే అండి, చాలా టేస్టీగా ఉన్నాయి. చూసారు కదా, ఇలా ఎండిపోయాయి అన్నమాట. అంటే ఫస్ట్ డే మొత్తం ఎండిపోతాయండి. ఒకసారి మనం అవి ఇట్లా తీసేసుకొని కొంచెము ఈజీగా రావడం కోసం వాటర్ చల్లామనుకోండి, ఇది ఒక చిన్న టిప్ అనమాట. ఇట్లా లైట్గా ఉల్టా చేసి మనము, ఇది ఉల్టా ఉంది ఇప్పుడు, ఉల్టా చేసి వాటర్ చల్లుకొని, లైట్గా ఎక్కువ వేసుకోవద్దు, లైట్గా ఇట్లా చల్లేసుకొని మనము తిప్పి ఇదిగోండి తీసామనంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి ఈ విధంగా చూసారు కదా, అక్కడక్కడ వైట్ ఇంకా ఎండిపోలేదు కాబట్టి మధ్యలోకి ఎండ తగలదు. సో మనం ఏం చేయాలి, ఇట్లా తీసేసి ప్లేట్లలో పెద్ద బాండీస్లో పెద్ద వాటిల్లో ప్లేట్లో మనము రివర్స్లో పెట్టేసుకోవాలన్నమాట. అప్పుడే కదా రీప్లేస్ చేసుకోవాలి. వీటిని చేసుకొని ఏదైనా క్లాత్ మీద కూడా పెట్టేసుకోవచ్చు, అది మీ ఇష్టం. మనం ఇక్కడ ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాము. ఎండలో మళ్ళీ 1 డే కనుక పెట్టామంటే మంచి ఎండలో ఇంకా ఎండిపోయినట్లేనండి. ఇంకా ఇదిగోండి, అది ఉల్టా పెట్టేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి మొత్తం కూడా ఎండిపోద్ది టోటల్గా. ఇట్లా రీప్లేస్ అయితే చేసుకోవాలి వడియాలని. ఇదిగోండి పెద్ద ప్లేట్లో ఇట్లా తీసుకోవాలి. 2 ప్లేట్లలో తీసుకుంటే కొంచెం లైట్గా ఉండి బాగా ఎండ తగులుతుంది కాబట్టి. చూస్తున్నారు కదా ఎంత బాగా ఎండిపోయాయో. రెడీ అండి, మేము ఇక్కడ వడియాలు వేసుకుంటూనే ఉన్నాము, డీప్ ఫ్రై చేసుకొని తింటూనే ఉన్నాము, వేయించుకొని. చూస్తున్నారు కదా, భలే టేస్ట్ ఉన్నాయండి, నాకైతే భలే నచ్చాయి. చాలా బాగా ప్రిపేర్ చేస్తారు మా అమ్మగారు. వడియాలు అయితే నాకు నచ్చాయండి. మరి మీకు మా అమ్మగారి వడియాలు ఎలా అనిపించాయి? వడియాలు, నువ్వుల వడియాలు నాకు కామెంట్లో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని. అండ్ అట్లనే లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. మన ఛానల్కి ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఈ వీడియో నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతానండి.
చూస్తున్నారు కదా, ఈ విధంగా వేయించుకొని ఇంకా తినేసేయడమే. పప్పు చారు ఇట్లా పచ్చడిలోకి కూడా మనం ఇట్లా నలుచుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా ఎంత బాగా డీప్ ఫ్రై అయిపోయాయో, వేయించుకోవచ్చు ఈజీగా అయితే. వావ్, భలే ఉన్నాయి కదండి. ఉప్పు ఎప్పుడైనా లైట్గా కలుపుకోండి, ఎందుకంటే ఎక్కువ అయితే మనకి దూపు అవుతుంది, ఎక్కువ వాటర్ తాగాలనిపిస్తుంది. సో కొంచెం చూసుకొని వేసుకోండి అంతే. చూసారు కదా ఎంత బాగా వచ్చాయి వడియాలు అయితే, ఎండిపోయి అసలుకి అప్పుడే మేము వేయించుకొని కూడా తినేస్తున్నాము. మీకు కూడా చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే ఉన్నాయండి వడియాలు. భలే టేస్ట్ కూడా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి అసలు. మరి మా అమ్మ పెట్టిన వడియాల వీడియో మీకు నచ్చిందా? మా వడియాలు నచ్చితే కనుక కంపల్సరీ ఓటేయండి. అదేనండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్లనే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో ఇంకో వంటతో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.